కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి 20,746 ఓట్ల మెజార్టీ సాధించారు. మొదటి రౌండ్లో కూటమి అభ్యర్థి ఆలపాటికి 17,246 ఓట్లు, రెండో రౌండ్లో 17,506 ఓట్లు చొప్పున వచ్చాయి. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, రెండో రౌండ్ ముగిసేసరికి 20,746 ఓట్ల మెజార్టీ సాధించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? అంటే చందు, ఏదైతే ఈ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అయితే ఉదయం నుంచి కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా కూడా ఇప్పటికీ మూడో రౌండ్ కూడా కంప్లీట్ అయినట్టు తెలిసింది. మూడో రౌండ్ పూర్తి అయ్యేసరికి టోటల్గా కూడా 30,000 పైచిలుకులు మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఉదయం నుంచి జరిగినటువంటి ప్రక్రియ కనుక చూసుకున్నట్టయితే మాత్రం మొత్తం 2,42,000 ఓట్లు అయితే ప్రెజెంట్ అక్కడ పోలైనాయి. మొత్తం కూడా 3,42,716 ఓట్లు ఉన్న నేపథ్యంలో పోలైన వాటిలో మాత్రం 2,42,000 చిల్లర ఓట్లు పోయినాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఆ ఓట్లకు సంబంధించి పూర్తిగా ఈ ప్రక్రియ అయితే ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఈ సందర్భంగా కూడా అక్కడ అయితే ఫస్ట్ అయితే మాత్రం ఆ ఓట్లకు సంబంధించి వాటినన్నింటినీ కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయో ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నింటినీ కూడా ఫస్ట్ కౌంటింగ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఈ పోస్టల్ బ్యాలెట్లో కూడా వచ్చినటువంటి 400 ఓట్లు దరిదాపు 70 ఓట్లు పైగా కూడా చలన ఓట్లు అయ్యాయి. అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి 3 రౌండ్స్ ప్రజెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయేసరికి 30,000 పైగా మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అయితే ఉన్నారు. కాకపోతే ప్రతి రౌండ్లో కూడా 15 నుంచి 2,000 లోపు ఓట్లు అయితే చలన ఓట్లుగా కూడా ఉంటున్నటువంటి ఈ పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. మరి ఇంకా దరిదాపుగా కూడా ఇంకా ఒక 6 రౌండ్లు అయితే జరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం ఖాయమైనట్లుగా కూడా భావిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే పీడీఎఫ్ అభ్యర్థి అయినటువంటి లక్ష్మణరావు ఉన్నారో, లక్ష్మణరావు అయితే మాత్రం కౌంటింగ్ హాల్ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడింది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.